టు హిమ్. తన ఇష్టం, తను ఏం చేస్తాడు అనేది, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా యాక్ట్ చేస్తాడు, ఏం చేస్తాడు అనేది. నా సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఓవరాల్గా ఉంటుంది. వీడు అప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. అందరికీ హాయ్. అయితే నేను ఇప్పుడే ఈ మధ్యనే ఎర్న్ చేయడం మొదలుపెట్టాను కొంచెం. మై నేమ్ ఇస్ ధనుష్ కోటి, సన్ ఆఫ్ రామ్ కోటి. ఆహా, ఓకే ధనుష్. అలాగే సత్తిపండు. ఇదిగో మా మమ్మీ డాడీ డబ్బులు ఖర్చు పెట్టడమే. సో కొంచెం చిన్న అమౌంట్ అని, కానీ నేను ఇంకొకటి కూడా అనుకున్నాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావపోయే ఈ ప్రాఫిట్స్ ఏమైనా వస్తే వచ్చిన దాంట్లో నుంచి 10% కూడా నేను ఈ కాజ్కి తప్ప లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ గారికి చాలా థ్యాంక్స్ సార్. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా ఉంది. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదృష్టం, కష్టపడ్డా, పని చేసిన, సక్సెస్ అయినా, కాలేజీలు పెట్టినా. ప్రభాకర్ ప్రెజెన్స్ అండ్ ప్రొడ్యూసర్ మలేజా ప్రభాకర్ అండ్ ప్రభాకర్ మై ఫ్యామిలీ. చెప్పాలంటే ఇంకొక 10 days అయితే 2 years అవుతుంది లాస్ట్ టైం నేను ఇలాగా స్టేజ్ ఎక్కి. సో డిగ్రీ అయిపోయిన తర్వాత మూవీస్కి వచ్చాడు. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. పరిచయం చేయడం వరకే నా వంతు. తర్వాత తను మంచిగా బిహేవ్ చేస్తే మీరు ఆదరిస్తారు. నా చేతిలో మైక్ పెట్టి రచ్చ 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 అయిపోయింది. పెద్ద సంచలనం అయింది అప్పుడు. మా ఇంట వంట లేదయ్యా. అంతేగా అంతేగా. నా చేతులు నా జేబులో పెట్టుకున్నా అంతే. దానికి ఎందుకంత నా మీద లక్షల మంది కోట్ల మంది అమ్మ పడిపోయారు అందరూ. వరకే నా వంతు. తర్వాత తను మంచిగా బిహేవ్ చేస్తే మీరు ఆదరిస్తారు. తను మంచిగా యాక్ట్ చేస్తే మీరు ఆదరిస్తారు. మీరు తన బిహేవియర్ ఎలా ఉంటే అలా తీసుకెళ్తారు. కాబట్టి తర్వాత అంతా ఒకలాగా కింద ఒకలాగా బిహేవ్ చేయడం రాదు. సినిమాలో చేస్తాను యాక్టింగ్, కానీ రియల్ లైఫ్లో చేయమంటే నా వల్ల కాదు. నాకు తెలిసినంత వరకు నేను ఏ తప్పు చేయలేదు, ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు. మా డాడీ మాట్లాడుతున్నారు, నాకు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం, ముందు 30 కెమెరా